యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శుక్రవారం ఇండ్లను వెంటనే రెగ్యులరైజ్ చేయాలని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రిజిస్ట్రేషన్ యాక్ట్ 1977 సెక్షన్ 22A తీసుకురావడానికి నిరసిస్తూ స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ చిరిగే శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు నందా గంగేష్ మాట్లాడుతూ గతంలో బడుగు బలహీన వర్గాలకు ప్రభుత్వాలు కేవలం ప్లాట్లు మాత్రమే కేటాయించడం జరిగిందన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శుక్రవారం ఇండ్లను వెంటనే రెగ్యులైజ్ చేయాలని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రిజిస్ట్రేషన్ యాక్ట్ 1977 సెక్షన్ 22A తీసుకురావడానికి నిరసిస్తూ స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ చిరిగే శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు నందా గంగేష్ మాట్లాడుతూ గతంలో బడుగు బలహీన వర్గాలకు ప్రభుత్వాలు కేవలం ప్లాట్లు మాత్రమే కేటాయించడం జరిగింది. కానీ వాటిలో ప్రజలు కష్టార్జితంతో ఇండ్లు నిర్మించుకోవడం జరిగిందని, వారు ఆరోగ్యరీత్యా పిల్లల వివాహాల కొరకు మరియు పై చదువుల కొరకు అమ్ముకొని జీవనం సాగించేవారు. కానీ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1977 సెక్షన్ 22G ప్రకారం అట్టి ఇండ్లను నిషేధ జాబితాలు పెట్టడం జరిగిందని, దీని వలన రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆలేరులో బీసీ కాలనీలో, స్కిల్ నగర్ కాలనీలో ఈ చట్టం కింద గుర్తించబడినటువంటి సుమారు 450 ఇళ్లను వెంటనే రెగ్యులైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ బాధిత కుటుంబాలతో భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఇందిరమ్మ రాజ్యం, పేదల రాజ్యం అని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం 22A యాక్ట్ ద్వారా ప్రజలు మరింత ఇబ్బందికి గురి చేస్తుందని, వెంటనే ఇట్టి ఇండ్లు అన్నింటినీ రెగ్యులైజ్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కౌన్సిల్ పాష్ కంటి సంపత్, ఓబీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కామిడిగారి కృష్ణ, జిల్లా కౌన్సిల్ మెంబర్ వడ్డేమాన్ నరేందర్, కత్తుల శంకర్, బడుగు జాంగీర్, ఎలగందుల రమేష్, తోట మల్లయ్య, ఎలగందుల శ్రీనివాస్, బైరి మహేందర్, కల్లెం రాజు, బోగా శ్రీనివాస్, స్వామి ఆనంద్, బాధిత కుటుంబాలు తదితరులు పాల్గొన్నారు. తొందరగా ఈ నిషేధిత జాబితాను తీసేసి వచ్చి ప్రజలతో తను దొంగచాటు వచ్చి నువ్వు అక్రమ కేసులు పెడతావు. అక్రమ కేసులు ఎవరి మీద పెడతావు? ఎంతమంది ఉండాలి? ఇలా దేశం నరేంద్ర మోడీ ఒకటే కోరుతుండు, ప్రతి ఒక్కరికి గృహం ఉన్న వాళ్ళందరికీ కూడా సొంత గృహాలు ఎలా ఉండొద్దు. అది ఏనాడైతే ప్రభుత్వం నీకు పట్టా ఇచ్చిందో దానికి హక్కుదారుని నువ్వు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్రంలో ఎన్నికల ముందు ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన అనుకుంటే మేము ఏమో అనుకుంటాం. ఇది ప్రజాపాలన, ప్రజల ఇండ్లు కూల్చడమే ప్రజాపాలన. ఎమ్మెల్యే బీర్లా ఇలయ్య గారు సమాధానం చెప్పాలి. దీనికి నిషేధిత జాబితాను 10వ నెలలో తీసుకొచ్చింది నువ్వు కాదా? నువ్వు ప్రభుత్వంలో చీఫ్ విప్ ఉన్నావు కదా, ఇది నీ ఆధ్వర్యంలో నువ్వు చేసింది కాదా అని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఈ యొక్క జాబితాలో ఉన్న పేదలకు ఇబ్బంది కలగొద్దని వాళ్ళ దగ్గరికి పోయి మేము ఈ సమస్యను ప్రజా పోరాటాల ద్వారా సాధిస్తామని చెప్పితే ఉటాముటిన కదిలొచ్చి నువ్వు ప్రెస్ మీట్ పెట్టినావు. ఏం చెప్పినావు? నీ ఇల్లు పోదు, సూది మనము మోపినంత భూమి కూడా పోదంటున్నావు. మేము కూడా అంటున్నాం భూమి ఏడికి పోదు, ఇల్లు ఏడికి పోదు. కానీ ఈ జీవం వల్ల ఇలా కట్టుకున్న ఇల్లు పేదలు రూపాయి పోగు చేసుకొని కలో గంజో తాగి ఉప్పుడు ఉపాసం ఉండి కట్టుకున్న ఇండ్లకు ఇవాళ నువ్వు 0 వాల్యూ తెచ్చినవా లేదా? ఈ యొక్క ఇల్లు కాగితాలు పట్టుకొని ఒక ఫైనాన్స్ వన్ దగ్గర పోయినా, ఈ ఇల్లు కాగితాలు పట్టుకొని ఏ బ్యాంక్ వన్ దగ్గర పోయినా లోన్ ఇస్తుందా? లేకపోతే అగ్రగణ్లలో నాకు ఆపద వచ్చిందని ఎవరికన్నా అమ్ముకుంటే ఈ ఇల్లు కొంటారా? దీనికి సమాధానం చెప్పక నీ ఇల్లు పోదని చెప్తున్నావు. నీకు ఎంతవరకు సమంజసం? ఆలేరు ప్రాంత ప్రజలు నీకు ఓట్లేసి గెలిపిస్తే నువ్వు ప్రజలపైనే భారం మోపి ఇలా ఈ ప్రజాక్షేత్రంలో
శిక్షింపక తప్పదు. నిన్నెన్నడైనా తప్పుడు మాటలు చెప్తా ఉన్నావు. భారతీయ జనతా పార్టీ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నావు. భారతీయ జనతా పార్టీ మీద బురద జల్లితే, భారతీయ జనతా పార్టీ మీద బురద జల్లితే ఆకాశం మీద ఉమ్మేసినట్టే నీ ముఖం మీద పడుతుంది. ఇది మేము చెప్తలేం, బాయిద కాపీ పట్టుకున్నాం. ఈ లిస్ట్ ఎవరు తీసుకొచ్చిర్రు, దీని మీద సంతకం ఎవరిది? అధికారులు మీరు తెలియదా? 10వ నెలలో వచ్చింది. అప్పుడు ఎన్నికల ముందుగాక ఈ యొక్క జీవోని కాక బయటికి తీసుకొస్తే మున్సిపల్లో మాకు పుట్టగతులు ఉండవని చెప్పేసి ఈరోజు మీరు ఆ జీవో ఇది ఎన్నికలు అయిపోయినాక ప్రజల దృష్టికి తీసుకొచ్చిర్రు. ఇది మీ యొక్క మోసం కాదా? ఎవరు ఇవాళన్ని మా భారతీయ జనతా పార్టీ అంటారు, తప్పుడు మాటలు అంటున్నావు. నువ్వు చేసింది తప్ప రా, ఈ యొక్క ఎంఆర్ఓ ఆఫీస్ కాడ తెలుసుకుందాం. ఇదే జాబితా పట్టుకొని యాది రూట మీద కూర్చుందామా, అలేరు పెద్దవాగు దగ్గర కూర్చుందామా? రా. ఇన్ని సంవత్సరాలు, 100 సంవత్సరాలుగా ఈ గ్రామం ఉంటే ఆ యొక్క ఇండ్ల జాబితాను తీసేసి వ్యవసాయ క్షేత్రంలో ఉండంటే అవి నిషేధిత జాబితాలో గవర్నమెంట్ భూములు పెడితే వాళ్ళు ఎక్కుంటుండేది. 100 సంవత్సరాలుగా ఈ యొక్క ప్రభుత్వం ఇస్తున్నటువంటి జీవో ఆధారంగా వాళ్ళు తీసుకొని ఇల్లు కట్టుకుంటే ఇవ్వాలా, వాళ్ళకు నువ్వు మోసం చేసినావు. కాబట్టి నువ్వు శిక్షింపగా తప్పదు. ప్రజాక్షేత్రంలో నిన్ను ఎప్పుడైనా నిలబెడతామని భారతీయ జనతా పార్టీగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. రానున్న రోజుల్లో ఈ యొక్క కార్యక్రమాలను మేము తీసుకుంటూ ఉంటాం. ఈ ప్రాంతంలో కూడా తిరగనీయం, ప్రజల పక్షానే ఉండి పోరాటం చేస్తాం భారతీయ జనతా పార్టీ అని తెలియజేసుకుంటాం. కూడా తక్షణమే తొలగించాలని భారతీయ జనతా పార్టీ పక్షాన రెగ్యులరైజేషన్ చేయాలా. పేదలకు కూడు గూడు లేక ఉంటే